మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించింది నెల్లూరు జిల్లా కోర్టు. వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రావెల్ అక్రమ రవాణాతో పాటు ఫోర్జరీ కేసులో A2గా కాకాని గోవర్ధన్ రెడ్డిని చేర్చారు పోలీసులు. ఈ కేసులో మరో ఇద్దరిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కేసులో కాకానిని మరింత లోతుగా విచారించేందుకు అవకాశం ఇవ్వాలంటూ నెల్లూరు జిల్లా కోర్టును పోలీసులు ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కోర్టు మాజీ మంత్రి కాకానికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పటికే రుస్తుం మైన్స్ సిఐడి కేసుల్లో జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా కాకాని ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహాన్ని అడిగి తెలుసుకుందాం. నరసింహ, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగుతోంది. అలాగే రిమాండ్ల పరంపర కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే ఆయన రుస్తుం మైనింగ్ కేసులో జ్యుడిషియల్ కస్టడీ ఒకవైపు కొనసాగింది, మరోవైపు ఆయన రిమాండ్ లో ఉండగానే ఇంకొక వైపు మరో 4 కేసులు వెంకటాచలం పోలీసులు నమోదు చేయడంతో అందులో ప్రధానంగా సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావెల్ తవ్వకాలు, కన్పూర్ చెరువులో గ్రావెల్ తవ్వకాలతో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనే విషయాలు, అలాగే ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టారంటూ మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు పైన సిట్ విచారణ జరుగుతుంది. ఈ సిట్ అధికారులు దీనిపైన ఈ రోజు కాకాని గోవర్ధన్ రెడ్డికి గోవర్ధన్ రెడ్డి జిల్లా కోర్టును కోరిన నేపథ్యంలో ఆయన ఇక్కడ విచారణ తీసుకొచ్చారు. ఈ విచారణలో వాళ్ళు కాకాని గోవర్ధన్ రెడ్డి న్యాయవాదులు దీంట్లో రిమాండ్ విధించడానికి అవకాశం లేదు అని చెప్పి వైపు వాదించినప్పటికీ ప్రాసిక్యూషన్ తరఫున ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా జైల్లోనే ఉన్న రిమాండ్ లో ఉన్నందువల్ల ఆ రిమాండ్ కొనసాగించాలి, మరోసారి జ్యుడిషియల్ కస్టడీ కూడా అనుమతి ఇవ్వాలంటూ ప్రాసిక్యూషన్ కు సంబంధించినటువంటి వాళ్ళు న్యాయవాది కోరారు. దాంతో న్యాయమూర్తి దానిపైన సమ్మతం వ్యక్తం చేసి జూలై 2వ తేదీ వరకు కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ కేసులో రిమాండ్ విధించారు. దాంతో ఆయన మళ్ళీ ఇంకోసారి ఆయన్ని జిల్లా జైలుకి తరలించారు. ఇంకోవైపు రుస్తుం మైనింగ్ కేసులో ఈ నెల 20వ తేదీన ఇది విచారణకు రానుంది. ఇదే సమయంలో మరికొన్ని కేసులు కూడా ఆయన పైన నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి కాకానికి సంబంధించినటువంటి అనుచర వర్గం చెబుతూ ఉంది. మొత్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం ఉన్నటువంటి కేసుల పరంపర కొనసాగుతుండటంతో ఇంకొక వైపు కూడా జ్యుడిషియల్ విచారణకు కూడా ఆయన్ని సిట్ పోలీసులు తీసుకునేటటువంటి వాళ్ళ కంట్రోల్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇదే సమయం మరి ఇంకోవైపు చూస్తే మంగళగిరి కేసుకు సంబంధించి అంటే అసభ్యకర పోస్టులు వాటికి సంబంధించిన దాంట్లో ఇంతవరకు బెయిల్ పిటిషన్ కానీ దానిపైన కూడా పోలీసులు కూడా అరెస్ట్ తీసుకునేదానికి కూడా కోరినటువంటి పరిస్థితి లేదు. ఇది కూడా మరో 2-3 రోజుల్లో కూడా ఇది కూడా తేలేటటువంటి అవకాశం ఉంది. దీని అన్ని పరిస్థితులను గమనించినట్లయితే ఒకవైపు కేసులు పరంపర కొనసాగుతూ ఉంది, ఇంకోవైపు రిమాండ్ల కొనసాగింపు ఉంది. అదే సమయంలో జ్యుడిషియల్ విచారణకు కూడా ఇటు పోలీసులు సిట్ అధికారులు ఆయన్ను వెంటాడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైట్ నరసింహ, థ్యాంక్ యూ.